బీఆర్ఎస్ ఇది ఇప్పుడు ఏమన్నారు చూసారుగా, చిలక పంజరంలో చిలక అప్పగిస్తే ఏమవుతుంది అంటున్నారు. సార్ ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ను స్టడీ చేసిన తర్వాత మంత్రుల కమిటీ కావచ్చు, అధికారుల కమిటీ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత సభలో ఉన్నటువంటి సభ్యుల సూచనల మేరకు ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నది. అంటే మాకు రాజకీయ కక్ష కార్యక్రమాలకు తావులేదు, ఎందుకంటే ఇది అంతరాష్ట్ర వ్యవహారం ముడిపడి ఉన్నది. అదే కాకుండా కేంద్రానికి సంబంధించినటువంటి చాలా అదే వాటర్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా సిడబ్ల్యూసీ కావచ్చు, రకరకాల అనుమతులు కేంద్రం నుంచి కూడా ఇచ్చారు కాబట్టి మహారాష్ట్రతో కావచ్చు, పక్క రాష్ట్రాలతో సంబంధించినటువంటి ఈ ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందంటేనే చాలా స్పష్టంగా ప్రభుత్వానికి రాజకీయ కక్ష కారుణ్యాల తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీని మీద ఎవరైతే దోషులకు శిక్ష పడాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దీన్ని సిబిఐకి అప్పచెప్పిన మాట వాస్తవం. దానికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ హర్షించాల్సిపోయి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి కోరుతా ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రతిసారి చెప్పింది కదా సిబిఐకి ఇస్తే మేము చూసుకుంటాం అన్నారు. అందుకే సిబిఐకి ఇచ్చి మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది ఎంత తొందరలో తెలుస్తారో చూడాల్సిన అవసరం, ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, బాధ్యులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, మీరు కేసీఆర్ గారు ఒకటై తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదారి పట్టిస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోర్టులోకి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన సిబిఐ విచారణ చేసి అదేవిధంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ ప్రాజెక్టు సంబంధించి 665 పేజీలకు సంబంధించి పీసీ ఘోషి కమిషన్ నివేదికలో చాలా స్పష్టంగా డిజైన్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల లోపాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించి అదే కాకుండా రిటైల్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ తొక్కిపెట్టిన మాట వాస్తవం. అదే కాకుండా ఆనాడు ప్రాణహిత చేవేల కింద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినప్పటికీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఓన్లీ ఎత్తు సంబంధించినటువంటి నిబంధన విషయంలో మాత్రమే అబ్జెక్షన్ పెట్టారు. ఎందుకంటే దాని ద్వారా మాకు మహారాష్ట్రలో కొంత ముప్పు గురవుతాం కాబట్టి ఆ ఎత్తును తక్కువ చేసుకొని చెప్పితే మాత్రమే దాన్ని పరుచుకోకుండా ఏకంగా మేడిగడ్డ, అన్నారం, సుంది దగ్గర ప్రాజెక్టు కట్టి పెద్ద ఎత్తున 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి ఖర్చును పెంచే ప్రయత్నంలో ఆనాడు కేసీఆర్ గారు ముందుకు పోయాడు కాబట్టి దాని మీద ఖచ్చితంగా విచారణ చేసినటువంటి సంస్థ కావచ్చు, అదేవిధంగా దాని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసినటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ప్రతిపాదించడంతో ప్రధానంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏమన్నారంటే హడావుడిగా ఆదివారం అసెంబ్లీ పెట్టేసి మా మీద బురద జల్లుతున్నారు, కోర్టులో స్టే వస్తుందని చెప్పి అత్యవసరమైన అసెంబ్లీ సార్ నిర్ణయం కూడా తీసుకున్నారు. సార్ పొలిటికల్గా బహుశా అదే స్ట్రాటజీ చేసింది కాంగ్రెస్ పార్టీ. సార్ ఇక్కడ సభ్యులకు అవకాశం ఇచ్చారు. మీరు చూడండి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏనాడన్న సభ్యులకు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాదు, ఎందుకంటే వారే కాళేశ్వరరావుగా నామకరణం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో 2వసారి అధికారం రావడం కోసం ఆనాడు 2018లో ప్రధానంగా కాళేశ్వరాన్ని భూచో చూపించి అధికారులకు వచ్చారు. మరి కాళేశ్వరం మీకు తెలంగాణ గుండెకాయ అని చెప్తారు, తెలంగాణ రాష్ట్రానికి వరదాయనని చెప్తారు. మరి కేసీఆర్ గారు ఎందుకు ఈ చర్చలో భాగస్వాములు కాలేదు? అదే కాకుండా ఇక్కడ ఆదివారం అయినా కూడా ఖచ్చితంగా ఎందుకంటే కమిషన్ రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ మీద చర్చ జరగాలి, ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలని చెప్పి ప్రభుత్వం భావించి అదే కాకుండా 665 పేజీలకు సంబంధించి 60 పేజీలకు కుదించి అధికార నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి అదే కాకుండా కాగు సంబంధించిన రిపోర్ట్లు కావచ్చు, అదే కాకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా పీసీ ఘోష్ కమిషన్కి అన్ని రకాలుగా సహకరించి రాజకీయ కక్ష కారుణ్యాలు తావుండదు చెప్పి ఈ ప్రభుత్వం భావించి దీని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పారదర్శక విచారణ జరగాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇక్కడ సిబిఐ పోయిన మాట వస్తుంది. అదే కాకుండా దీన్ని వక్రీకరించే ప్రయత్నం హరీష్ రావు గారు ప్రతిదాన్ని వక్రీకరించే ప్రయత్నం, ఎందుకంటే ఇక్కడ అంచనాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వ్యయం పెరిగింది. అదే కాకుండా ఇప్పటివరకు దాదాపు 12,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లే చెల్లించింది రాష్ట్రం. ఇంకా 6,000 కోట్ల రూపాయల సంబంధించి కరెంటు బిల్లు పెండింగ్ ఉంది. అదే కాకుండా 11.5 నుంచి 12% వరకు మీరు అధిక వడ్డీ రేట్లకు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తీసుకురావడంతో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భారం పడితే దీనికి సంబంధించి అప్పులు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఢిల్లీకి ప్రతిసారి పోయినప్పుడు కూడా దీన్ని 6.5% నుంచి 7% చేయండి, దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మాకు ఊరట లభిస్తుందని చెప్పేసి ఢిల్లీకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు, టైం వేస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మీరు చేసిన పాపాలు అన్ని కావనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ కక్ష కారుణ్యం లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతరాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మిషన్ అనుమతి చాలా ఉన్నాయి కాబట్టి ఇది సిబిఐకి రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి సిబిఐకి రిఫర్ చేసిన మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీని కూడా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. కాబట్టి ఇంకోటి వీళ్ళిద్దరి రిలేషన్ మీరు ఏదైతే
ఆరోపిస్తున్నారో దాన్ని కూడా ఎక్స్పోజ్ చేసే ఆలోచన ఉన్నట్టుంది ఇందులో సిబిఐకి ఇవ్వగానే. సార్ ఇక్కడ మీరు దయచేసి వాస్తవ విషయాలు మాత్రమే ప్రభుత్వం చాలా స్పష్టంగా 5 సంవత్సరాలు సార్, ఇప్పుడు 5 సంవత్సరాల్లో వాళ్ళు అది 100 టీఎంసీలు మాత్రమే ఏదైతే కాళేశ్వరం నుంచి వాడుకోగలిగినాం. 5 సంవత్సరాల్లో దాదాపు 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకి 5 సంవత్సరాల్లో 100 టీఎంసీలు మాత్రమే, అంటే ఆ ప్రాజెక్టు ద్వారా ఉపయోగం లేదని